అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాపమోచన ఏకాదశి గురించి తెలుసుకుందాం. అలాగే ఒక కథ గురించి కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పాపమోచన ఏకాదశి చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే పాపమోచని ఏకాదశి భగవాన్ శ్రీ మహావిష్ణువుకు అంకితమైన అత్యంత పవిత్రమైన రోజు. పాపమోచని అనే పదం అర్థం పాపాలను తొలగించేది అని. అందుకే ఈ రోజున భక్తులు ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ఆరాధిస్తే గతంలో చేసిన పాపాలు తొలగి ఆధ్యాత్మికంగా శుద్ధి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనిషి తన జీవితాన్ని పరిశీలించుకునే అవకాశం కలిగించే పవిత్రమైన రోజు అని భావిస్తారు. భక్తి నియమం, ప్రార్థనలు ద్వారా ఆత్మశుద్ధి పొందేందుకు ఈ వ్రతం ఒక మార్గంగా భావించబడుతుంది. 2026వ సంవత్సరంలో పాపమోచని ఏకాదశి మార్చి 15న జరగనుంది. ఈ పవిత్ర ఏకాదశికి సంబంధించిన తిథి మార్చి 14వ ఉదయం 8:10 ప్రారంభమై మార్చి 15 ఉదయం 9:16 వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు ఉపవాసం పాటిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఏకాదశి రోజు ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. ఇళ్లల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేసి విష్ణుమూర్తికి పూలు పండ్లు సమర్పిస్తూ భక్తిభావంతో ఆరాధిస్తారు. ఈరోజు ఆధ్యాత్మికంగా అత్యంత శుభమైన రోజుగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ఈ పవిత్ర రోజున విష్ణుమూర్తిని ఆరాధించడానికి అనుకూలమైన పూజా ముహూర్తం ఉదయం 8:10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని పూజించి తులసి ఆకులు సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, భజనలు నిర్వహిస్తారు. చాలామంది భక్తులు ఈ రోజున రోజంతా విష్ణునామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికంగా గడుపుతారు. పాపమోచని ఏకాదశి రోజు ఉపవాసం చేసిన భక్తులు మరుసటి రోజు ద్వాదశి తిథిలో వ్రతాన్ని ముగిస్తారు. 2026లో వ్రత పరాణం మార్చి 16న ఉదయం 6:30 నుంచి 8:54 మధ్యలో చేయాలి. ద్వాదశి తిథి ఉదయం 8:40కి ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు విష్ణుమూర్తికి ప్రార్థనలు చేసి ఉపవాసాన్ని ముగిస్తారు. వ్రతాన్ని సరైన సమయంలో ముగించడం వ్రతానికి సంపూర్ణ ఫలితం కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల్లో ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఒక కథ ఉంది. పద్మపురాణం ప్రకారం చ్యవన మహర్షి కుమారుడు ఒక ఋషి గాఢమైన తపస్సులో నిమగ్నమై ఉండేవాడు. అతను సంవత్సరాల పాటు అరణ్యంలో తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉండేవాడు. ఆ సమయంలో మంజుఘోష అనే అప్సరస అక్కడికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె సంగీతం, సౌందర్యం కారణంగా ఆ ఋషి తన తపస్సును మరిచిపోయాడు. చాలా సంవత్సరాలు అతను ఆ మాయలోనే గడిపాడని కథ చెబుతుంది. కొంతకాలం తర్వాత తన తప్పును గ్రహించిన ఆ ఋషి తన పాపాలను తొలగించుకునేందుకు మార్గం వెతికాడు. అప్పుడే పాపమోచని ఏకాదశి వ్రతం గురించి తెలిసింది. భక్తితో ఈ వ్రతాన్ని పాటించడంతో అతని పాపాలు తొలగిపోయాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మనిషి చేసిన తప్పులను సరిదిద్దేందుకు భక్తి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. పాపమోచని ఏకాదశి గురించి రోజున భక్తులు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. నువ్వులు, బెల్లం, ధాన్యం, బట్టలు వంటి వస్తువులను దానం చేయడం శుభంగా భావిస్తారు. తులసి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు. సాయంత్రం పీపల్ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే పితృదోషాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. విష్ణు సహస్రనామం పఠించడం మనసుకు శాంతిని కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తి, నియమం, ప్రార్థనలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలో శుభ ఫలితాలు, మానసిక ప్రశాంతత కలుగుతాయని విశ్వాసం ఉంది. చూశారు కదండి, ఈరోజు పాపమోచన కథ గురించి తెలుసుకున్నాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.